హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అఖిలా వ్లాగ్స్. ఈరోజు సండే. మనకు సండే కూడా రెస్ట్ ఉండదు. లేచినా, రెడీ అయినా, టిఫిన్కి వెళ్తున్నా. ఇప్పుడైతే చూడాలి ఏం టిఫిన్ ఎలా ఉంటుందో. ఈరోజు సండే కాబట్టి ఐ థింక్ పూరి అనుకుంటా. కానీ వెళ్ళేసరికి అక్కడ మా ఫ్రెండ్స్ పూరి వేసుకొని తింటున్నారు ఆల్రెడీ. పోయినా టిఫిన్ పట్టించుకున్నా, తింటున్నా. మనకు ఎంతైనా పూరి ఫేవరెట్ అయినా కూడా మనకి ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు కదా మనకి టిఫిన్ అనేది. అందుకోసం టిఫిన్ కూడా అలా చేసా. ఇక వెళ్తున్నా. నేను నైట్ వెళ్ళేటప్పుడే అక్కడ చూసిన అవి నిమ్మకాయలు, మిరపకాయ అది ఇది పెట్టినారు డిన్నర్కి వెళ్ళినప్పుడు. అలానే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలానే ఉంది, అది చూపించిన మీకు. కానీ హైదరాబాద్ ఎంతైనా కూడా చెత్త ఉంటుంది కదా చాలా. హైదరాబాద్ సిటీ అంటారు కానీ మన పల్లెటూరే బెటర్ అబ్బా. అక్కడ చూడండి, చూసారు కదా ఇంతకు ముందు చెత్త ఎలా ఉందో. పోతున్నా నడుచుకుంటా మెట్రో ఎక్కి. మనకు రోడ్డు క్రాస్ కావడం అంటే భయం. అందుకోసం మెట్రోకి లిఫ్ట్ ఉంటుంది, ఆ మెట్రో ఉంటుంది కదా, ఎక్స్లైటర్ అక్కడ ఎక్కి అటు సైడ్ దిగేసి. మనకి ఎలా అంటే ఇటు మెట్రోకి ఆపోజిట్ ఏమంటారు, మెట్రోకి లెఫ్ట్ సైడ్ హాస్టల్ అయితే రైట్ సైడ్ ఆఫీస్ ఉంటుంది అంతే. కానీ రోడ్డు క్రాస్ కావడం అంటే చాలా భయం. అందుకోసం అలా వెళ్ళాను. అక్కడ మెట్రో దగ్గర మనకు ఒక అక్క కలిసింది, ఆఫీస్ అక్కతో వెళ్ళాను ఆఫీస్కి. లిఫ్ట్కి వెళ్తే మాది 4th ఫ్లోర్ అన్నమాట. -1 నుంచి 4th ఫ్లోర్కి అవుతుంది. వాళ్ళందరూ అనుకోకుండా కలుసుకున్నాం అందరం ఒకేసారి. మాకు 9కి ఉంటుంది ఆఫీస్ అనేది. కలుసుకొని వెళ్ళాం. నేను టిఫిన్ చేసా. పిచ్చిది మా అక్క అన్నమాట, ఆమె టిఫిన్ చేస్తుంది. అంటే అక్క ఆఫీస్లో నాకు అక్క. అది దాంతో అది టిఫిన్ చేయలే అంటే దాంతో టిఫిన్కి వెళ్ళా. ఆ టిఫిన్ చేస్తుంది, అయిపోయింది. వెళ్తున్నాం ఇక మళ్ళీ మాకు ఫోన్స్ మా దగ్గర ఉండవు, లాకర్లో ఉంటాయి అన్నమాట ఫోన్స్. వెళ్ళాము, వచ్చినాం. మళ్ళీ లంచ్ టైం అయింది. లంచ్ టైంలో అది మా క్యాంటీన్. అన్ని కర్రీస్ ఉంటాయి. బిర్యానీ ఉంటుంది, ఎగ్ రైస్, బిర్యానీ ఏమంటారు, చికెన్ రైస్ అన్నీ ఉంటాయి. మటన్ కర్రీ ఉండదు, చికెన్ కర్రీ, అన్ని కర్రీస్ ఉంటాయి. తిన్నాం, అయిపోయింది. మళ్ళీ లాగౌట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. వీళ్ళందరూ మా గ్యాంగ్ అన్నమాట. మనకు ఉంటారు కదా అందరూ మన టీంలో. అందరికి వెళ్తుంటే నైట్ ట్రాఫిక్ అలా ఉంది హైదరాబాద్లో అంటే ఆ ఏరియా తెలుసుంటే చెప్పండి మీరు కూడా. వచ్చేసాను రూమ్కి. మళ్ళీ రూమ్కి వచ్చాక మన పని మనమే చేసుకోవాలి. ఇంటి దగ్గర అయితే మనకు మమ్మీ చేసి పెడుతుంది, కానీ మనకు హాస్టల్లో మనమే చేసుకోవాలి. కానీ బట్టలు పిండుకొని మళ్ళీ డిన్నర్కి వెళ్ళి దిస్ ఈజ్ మై హాస్టల్ కర్రీ. చూడడానికి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ తింటే మాత్రం అంతే ఇక. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.